హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మన అసెంబ్లీ సమావేశాల్లోని ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష గారు గవర్నర్ ప్రసంగంలోనే డ్రామాలు క్రియేట్ చేశారు. మాకు ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేయడంతో అక్కడి నుంచి బాయ్కట్ చేసి గవర్నర్ ప్రసంగం అవ్వకముందే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వచ్చి 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఈ హాట్ న్యూస్ సోషల్ మీడియాలోని చాలా వైరల్గా మారిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పదవి కోసం ఇంత ఆర్భోటమా ఏంటండి? వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, తర్వాత వేల కోట్ల ధనం ఉంది, తర్వాత ఒక పదవి లేకపోతే ఏమి తిరిగి పదవులు రావా? లేకపోతే భయమా? లేకపోతే గెల్లేరా? ఇప్పుడు ప్రజల్లో వస్తున్న విమర్శలు కూడా అవే. ఇప్పుడు నా ఈ వీడియో చూస్తున్న చాలామంది నన్ను తిట్టుకోవచ్చు. నా కింద పర్సనల్గా మీ మెసేజ్ చేస్తే నీ కామెంట్స్ ఆపుతా. నేను భయపడేది కాదు. ఒక రాజకీయ నేత, ఒక ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడిగా ఆయన ప్రజల తీర్పును గౌరవించాలి. ఆయనకు గౌరవం అవన్నీ ప్రజలపైన గౌరవం లేదు. ఆయనకు పదవి కావాలని ఆకాంక్షతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే 60 రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్లో సంతకం చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంకేతం ఇస్తున్నారు? ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతా అనుకుంటాను. ఇది షార్ట్ రూపంలో రావచ్చు, తర్వాత మెయిన్ వీడియోస్ రావచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశారు అని ఎందుకు బాయ్కాట్ చేశారు? అవమానం జరిగిందా? లేకపోతే మీ విలువైన కామెంట్స్ తెలియపరచండి. అదేనా మీకు అర్థమైన రీతిగా చెప్పారు ఈ వీడియో అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. జై హింద్. వాచింగ్ పురుడ్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.